చేసుకున్నారు కానీ మా కోసం చేయలేదు సార్. ఆ 23 మీరు ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? మేము ఒక 10 జిల్లాల నుంచి వచ్చినాం సార్. ఇవాళ వచ్చింది ఒక 1000-1500 మంది వచ్చినాం సార్. అది మేము 50 సంవత్సరాల పైబడిన విఆర్ఏలకు 60 సంవత్సరాలు ఉన్నది, 61 సంవత్సరాలు ఉన్నది, ఆల్రెడీ రిటైర్మెంట్ ఉన్నది సార్. ఇప్పుడు మాకు ఆ స్థానంలో మా విఆర్ఏ జాబ్ కల్పించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, మేము అదే 50 సంవత్సరాలు పైబడిన ఉన్న వాళ్ళు బ్యాక్ టు విఆర్ఏని గిట్ట అందరూ కోరుకుంటారు. అట్లాగే మళ్ళీ దగ్గరలో ఏజ్ ఉంది కాబట్టి అందరూ ఈ వేరే డిపార్ట్మెంట్లో హెల్పర్గా కానీ, మిషన్ భగీరథ కానీ, లస్కర్గా కానీ ఇలాంటి ఉద్యోగాలు ఎవరు అనుకూలిస్తలేరు సార్. కాబట్టి విఆర్ఏగానే ఇచ్చుకుంటూ గౌరవవేతనంగా 18,000 ఇస్తే ఇదే విఆర్ఏగా మేము కంటిన్యూ అవుతామని అందరం మేము అదే విఆర్ఏ పోస్ట్ని కోరుకోవడానికి ఏంటి కారణం? ఎందుకంటే సార్ ఇక్కడ మా మహబూబ్నగర్ డిస్టిక్ ఉంటే సార్ రంగారెడ్డి వేయడం సార్, రంగారెడ్డి డిస్టిక్ ఉంటే వేరే అదర్ డిస్టిక్ వేస్తే ఒక్కొక్కరు 200 కిలోమీటర్ల నుంచి ఇచ్చుకుందాం. అట్నే చాలా లాంగ్ అయింది సార్. ఆ లాంగ్ దూరంలో చాలా మంది పోలేక ఛార్జీలు పెట్టుకోలేక అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు సార్. అట్లాగే చాలా మందికి ఇప్పుడు ఈ 61 పైబడిన ఉద్యోగాలు ఇస్తే వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు సార్. ఆ చెప్పిన ప్రకారం వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, చనిపోయిన విఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 నెలల నుంచి జీతాలకు లేకుండా మేము 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ప్లస్ అంతకుముందు ఒకసారి మేము 90-80 రోజులు సమ్మె చేసినాం సార్. ఆ శాలరీ ఇవ్వలేదు సార్. మాకు తెలంగాణ ఇంక్రిమెంట్కు 30% మాకు ఇంక్రిమెంట్ ఇస్తామని కల్పిస్తామన్నారు సార్. అది కూడా మాకు ఇవ్వలేదు సార్. ఆ 90 రోజుల శాలరీ ఇవ్వలేదు. ఇప్పుడు 5 నెలల నుంచి శాలరీ ఇవ్వలేదు. మేము నానా ఇబ్బందుల పడి అందరూ ఒక ముప్పు చిప్పులతోటి 200 కిలోమీటర్ల దూరం వేస్తే ఒక్కొక్కరు చేయలేక వాళ్ళు కాలువ మీద లస్కర్గా